బీసీ కులగణన సర్వేకు సుమారు 300 మంది మహిళలను సర్వే నిర్వహించడానికి వాడుకొని వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గత 4 నెలలుగా నానా ఇబ్బందులు పెడుతున్నారు ప్రభుత్వ అధికారులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్వహించిన బీసీ కులగణన సర్వేకు స్థానికంగా ఉండే మహిళలను సర్వే నిర్వహించడానికి తీసుకొని వారికి ఒక్కొక్కరికి 10,000 నుండి 15,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం సంబంధిత అధికారులు చేతులెత్తేశారు. సర్వే సమయంలో కలెక్టర్ చెప్పిన విధానాలను పాటించి నిర్విరామంగా పనిచేసిన మాకు ఒక్క రూపాయి కూడా నేటికి దక్కపోవడంతో పాటు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు తిరగడానికి ఎదురు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని నేడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెల్లించాలి, కులగణన చేసిన మహిళలకు జీతాలు వెంటనే. చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు, ప్రజలలో మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఇలా 6 హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇలా కులగణన పేరుతోని జవహర్ నగర్లో దాదాపు 200 మంది మహిళలను ఇంటింటికి తిప్పి గల్లీ గల్లీ చెప్పి వాళ్ళు కుక్కలు గడిచినా గానే, ఓ తాగుబోతలు ఇష్టమో తిట్టినా గానే ఇంటికి పోయి ఎన్ని అవమానాలు ఇంట్లో చేసినప్పుడు భరించి కులగణన చేసిన మహిళలకు ఇలా జీతం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీతం ఇవ్వలేదు. 5 నెలల నుంచి ఇక్కడ మున్సిపల్ ఆఫీసు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఈ మహిళలను తిప్పించుకోవడం సిగ్గుచేటు. మహిళలకు మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చూడు, నీ హయాంలో పనిచేసిన మహిళలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయాల్సి వస్తుంది. నీ హయాంలోనే పనిచేసిన మహిళలకు జీతాలు లేకుండా వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని పొద్దునగా రాత్రి అంతా అనుకుంటా ఇల్లు తిరిగి వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకు జీతాలు ఇస్తా అని చెప్పి జీతాలు లేకుండా వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ ముంగడ గేటు ముందు కూర్చోటం మీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. అదే విధంగా ఏదైతే మహిళలు కష్టపడి రెక్కాడగా డొక్కాడ కూలాలు చేసుకుంటూ అందరినీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా సర్వే చేయించుకొని వాళ్ళకి జీతాలు వేయలేరు. మళ్ళీ ఈ డబ్బంతా రేవంత్ రెడ్డి జోబులకు పోయిందా, ఇక్కడ జవహర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ జోబులకు పోయిందా, లేదా కలెక్టర్ ఆఫీస్ లో పోయిందా తెలియాలి. మీరు వెంటనే ఎవరైతే మహిళలు సర్వే చేసిరో కులగణన చేసిరో వాళ్ళకి జీతాలు చెల్లించుకుంటే ఈ కమిషనర్ ఆఫీస్ కి తాళం వేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగమని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ మహిళల జీతాలు చెల్లించాలి. లేని పక్షాలు ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర తాళం వేసి మేమందరం కుటుంబంతో సహా ఈయన కూర్చున్నాం తెలియస్తున్నాం. వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. ఈరోజు జవహర్ నగర్ లో దాదాపు 280 మంది మహిళలతోని పని చేపించుకొని దాదాపు నెల రోజులు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు, అవసరమైతే ఎక్కువ కూడా అయింది. ఇంటింటికి పొద్దున పూట పోయి మధ్యాహ్నము ఎర్రటెండలో వానలో దీపావళి పండుగ కూడా లేకుండా వీళ్ళ ఇంటింటికి కులగణన సర్వే చేయించుకొని నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇదే జవహర్ నగర్ మున్సిపల్లోని కమిషనరు అలాగే మేనేజరు వీళ్ళు నమ్మబలికించి నెల రోజులు వీళ్ళు పని చేయించుకొని ఒక్క రూపాయి ఇవ్వకుండా 5 నెలలు దాదాపు 5 నెలల నుంచి పిచ్చోలా తిప్పించుకుంటున్నారు. మహిళలని చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వీళ్ళ ఇంట్లో భర్తలకు సమాధానాలు చెప్పుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఇవాళ మున్సిపల్ ఆఫీస్కి 5 నెలల నుంచి తిరుగుతుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆయనని మేనేజర్ని అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా అంటే మీరు నాతో మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు అని ఆయన వార్నింగ్ ఇచ్చుకుంటా భయపెట్టుకుంటా మహిళలని ఒక్క రూపాయి ఇవ్వకుండా 280 మంది అంటే దాదాపు 28 లక్షలు 28 లక్షల రూపాయలు 5 నెలల నుంచి ఎందుకు ఆగుతాయి? అంటే ప్రతి డిస్టిక్ లో మొత్తం డబ్బులు ఇస్తారు, కానీ జవహర్ నగర్ మొత్తం వచ్చేసరికి మొత్తం డబ్బులు రావు. ఈ డబ్బులన్నీ ఏడికి పోయినాయి? మాకు సమాధానం ఎట్టి పరిస్థితిలో కావాలి. ఇంకోటి, ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఒక రోజు సర్వే చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వీళ్ళు నెల రోజులు చేయించుకొని ఒక్క రూపాయి ఇవ్వకుండా వీళ్ళ ఖర్చు పెట్టుకొని తిరిగి కుక్కలు ఎమ్మడి పడుతుంటే ఇంట్లో తాగుబోతలు ఉంటే ఇంటికి డోర్ లాక్కుంటే తిరిగి మళ్ళా తిప్పించుకుంటే వీళ్ళే పనులు చేయించుకొని
డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమా మీకు సిగ్గు రాదు? ఒక విషయం చెప్తున్నా, 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఫ్రీ బస్ టికెట్ ఇస్తా అని చెప్పి వాళ్ళతో గొడవలు పెట్టించారు. తులం బంగారం ఇస్తా అన్నారు, తుల బంగారం కాదు కదా. అసలు ఆ బంగారం విషయం మాట్లాడితేనే ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది. ఆడోళ్లకు న్యాయం చేయకపోగా పనులు చేయించుకొని ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరు అంటే ఈ ప్రభుత్వం సిగ్గు 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 సిగ్గు. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్